మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. సార్ మనం మాట్లాడే మాటలు అంటే అది సరదాగా కావచ్చు, కోపంగా కావచ్చు, కొందరు శాపనార్థాలు ఇస్తారు, పగతో, ద్వేషంతో. సో రకరకాల మాటలు ఉంటాయి. ఈ మాటల వల్ల ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ ఏమైనా క్రియేట్ అవుతుందా? శివోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. మాటలు అని అంటే చాలామంది అంటుంటారు మాటలు మనుషులను హింసిస్తాయని. హింసించడం కాదు, చాలా రకాలుగా హింసిస్తాయి. ఒక దెబ్బ తగిలితే అది కొంతకాలానికి గాయం మానిపోతుంది, కానీ మనసుకు పడిన దెబ్బ అద్దం విరిగినట్లు మళ్ళీ అతుకుపడదు అని. అంటే అది చాలా కాలంగా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు గతించే వరకు అంటే పోయే వరకు ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. సో మనం మాట్లాడే మాటలు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయా? డెఫినెట్గా క్రియేట్ చేస్తాయి. ఇదికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ గొంతులో సరస్వతి మాత ఉంటుంది. మనం మాట్లాడే స్వరపేటిక అంటాం కదా. స్వరం అనేది ఎప్పుడైతే మనం రాగాలు తీసేదానికి వచ్చేది అంటే సరస్వతి మాత దేనికి గుర్తు? అఖండమైన నాలెడ్జ్, జ్ఞానానికి గుర్తు. కానీ ఆ జ్ఞానం మీకు ఉపయోగపడి డబ్బు రావాలంటే మాత్రం లక్ష్మీదేవి అనుపతి ఉండాలి. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా? నాలుక పైన ఉంటుంది. సో ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని మీరు సరిగా వాడకపోతే, నాలుకలో తేడాలు వస్తే ఆ తేడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అని అంటే మీకు డబ్బు రావాలా వద్దా అనేది సరస్వతీదేవి అనుమతించినా మీకు ఆఖరి అనుమతి మనకు లక్ష్మీదేవి ఇవ్వాలి. కాబట్టి ఎవరైతే గలత్ శబ్ద అనంటే తప్పుడు మాటలు, ఎవరైతే ఎదుటి వాళ్ళని అవమానించే మాటలు అనంటే చాలామంది వాళ్ళు ఉన్న పొజిషన్ను కావచ్చు, డబ్బును కావచ్చు, పరపతిని బట్టి ఎదుటి వాళ్ళని అవమానించడానికి పోతుంటారు. ప్రతి దాంట్లో వాళ్ళని తక్కువ చేసి చూపించి అవమానించడానికి పోతుంటారు. అలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు. నోరు తెరిస్తే చాలా ఒక అబద్ధం చెప్పడం, సంతోషించడం, ఇది నరకాసుర ఆనందం అని. అంటే రాక్షసులు అలాగే ఆనందించేవాళ్ళు, అంతే కదా. జనాలు హింసించి ఆనందించేవాడిని రాక్షసుడు అంటారు. వీళ్ళు చూడడానికి మనిషి మాదిరే ఉంటారు తప్ప గుణాలు మాత్రం రాక్షస గుణం ఉంటుంది. సో ఆ రకంగా చేయడం. నెక్స్ట్ క్రోధం, మీరు అన్నట్టు ప్రతిదానికి కోప్పడ్డం, చిన్నదానికి కూడా కోప్పడడం కూడా ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడమే. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అలాగే తిట్లు, శాపనార్థాలు. కొంతమంది పొద్దున లేవంగానే మొదలు పెడతారు. అవి చెప్తూనే ఉంటారు. కొన్ని ముందర టీవీ మన యూట్యూబ్లో చెప్పడం కూడా బాగుండదు. అలాంటి శబ్దాలు చెప్తూ ఉంటారు. జనరల్గా నెగిటివ్ శబ్దాలు అనేది మనం చెప్పడం చాలా అరుదు. తర్వాత పితుర్లు, పుకార్లు అని అంటే ఒకరి మీద ఒకరికి పుకార్లు. మీకు తెలుసో తెలియదో కేవలం పుకార్లతో కొంతమంది జీవితాలు నాశనం చేసుకుని ఉరేసుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏమీ ఉండదు అక్కడ, కానీ ఏదో ఉన్నట్టు ఊహించుకుని చెప్పి తన ఆ ఆనందాన్ని పొందుతాడు, కానీ ఎదుటోళ్ళు దానికి బలైపోతూ ఉంటారు. కాబట్టి మనకు తెలిస్తే తెలిసిందని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి, లేదా మౌనం ఉత్తమం. కాబట్టి ఎప్పుడు కూడా మూడవ వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నెగిటివిటీని క్రియేట్ చేసేవి. కాబట్టి మీకు మీరుగా దురదృష్టాన్ని, దరిద్రాన్ని కొని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఈ పదాలు చెప్పండి. కాబట్టి ఎవరి నాలుక మీద అయితే ఇవన్నీ ఉంటాయో, మీకు అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్న నోట్లో శని ఉంది అంటారు, అంటే తినలేడు. అలాగా మీ దగ్గర ఇవన్నీ ఉన్నా కూడా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా మంది మనం అనుకుంటాం ఆయనకు చాలా నాలెడ్జ్ అంది ఉంది, కానీ ఎందుకో ఆయన ఎదగలేకపోతున్నాడు అని. అంటే ఇటువంటి కారణాలు ఉన్నాయేమో, మీరు జాగ్రత్త పడండి, ఆత్మశోధన చేసుకోండి, వాటిని సరి చేసుకోండి. ఈ పదాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ పదాలు పొరపాటున కూడా మీకు శ్రీమంతుల్ని చేయదు, లక్ష్మీదేవి అనుమతించదు. మీకు ఎంతో నాలెడ్జ్ అయినా ఉండొచ్చు, అఖండ పారాయణాలు, అఖండ గ్రంథాల నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అవి ఫుడ్ పెట్టావు కదా. ఫుడ్ పెట్టాలంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే మళ్ళీ లక్ష్మీదేవి అనుమతి ఉండాలి. అంటే నాలుకను సరిగా వాడుకోవాలి, మంచి శబ్దాలకే మనం ఉపయోగించాలి. కాబట్టి ఎప్పటికైనా నేనేం చెప్తుంది ప్లస్ వేదిక్ మహావాస్తు ఏం చెప్తుంది మనకనంటే, ఇంట్లో బ్రహ్మస్థానం అనేది ఉంటుంది. మనకు నాభిస్థానం అనేది ఎలా ఉంటుందో, తల్లి గర్భంలో మనకుండే పోషణ అంతా ఎలా అందుతుందో, ఒక కంటికి కనపడని బిందువు నుంచి 3 కేజీలుగా పిండం ఎలా ఎదుగుతుందో, ఆ నాభిస్థానం నుంచి ఇంట్లో కూడా దాన్ని బ్రహ్మస్థానం, సోమస్థూనం అని చెప్తారు అన్నట్టు. సో ఈ స్థానానికి చాలా ఎనర్జీ ఉంటుంది. అక్కడ నిలబడి నాన్ వెజ్ తిన్నా నెగిటివ్, తర్వాత నెగిటివ్ మాటలు చెప్పినా, తిట్లు, శాపనార్థాలు చెప్పినా అవి 100 రెట్లు ఎక్కువై పనిచేస్తాయి. బ్రహ్మస్థానం ఈజ్ నథింగ్ బట్ రెజొనెన్స్ ఏరియా. మాకేదైనా కావాలి అని ఒకసారి చెప్తే కావాలి 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 అని 100 సార్లు వస్తుంది. గోల్కొండకి వెళ్ళి చప్పట్లు కొట్టంగానే 10 టైమ్స్ రిపీట్ వస్తాయి. అలాగా ఏది చెప్పినా అది మనకు 10 సార్లు
100 సార్లు మనకు రిపీట్ అవుతుంది. అటువంటి స్థానంలో మీరు నెగిటివ్ చెబితే ఎలా ఉంటుంది? నెగిటివే జరుగుతుంది. సో ఎవరిని అన్నారో అవి వీళ్ళకే తగులుతాయి అంతేనా? డెఫినెట్గా. ఓకే. ఎక్కడ ఇంట్లో బ్రహ్మస్థానంలో కాకుండా వేరే చోట చెప్పొచ్చా అని అంటే అసలు ఎక్కడా చెప్పకుండా ఉండడం ఉత్తమం. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు చాలా మందికి కొన్ని అనుమానాలు వస్తుంది. 1000 అబద్ధాలైనా 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు ఇట్లాంటివని. అది మంగళ కార్యక్రమం. అక్కడ చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఇబ్బంది లేదు. అంతేగాని ఆ అమ్మాయికి లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పేసి తర్వాత వాళ్ళ బంధం నిలబడాలి కదా మీరు నిజం. చెప్పాలంటే. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇప్పుడు పాటలు పాడడం రాదు, వచ్చు అని చెప్పడంలో ప్రమాదం లేదు. లేదు. ఆ పాట పాడకపోతే ఏమో తనే వదిలిపెట్టడు. అవును. అర్థమైందా? కాబట్టి ఆ రకమైనవి మనం చెప్పొచ్చు తప్ప చాలా మంది ఈ సూత్రాన్ని తీసుకొని అసలుకే మోసం చేసేదానికి చూస్తారు. కాబట్టి ఎప్పటికైనా ఒక సంసారం నిలబడాలంటే నమ్మకం అనేది ప్రమాదం. సూపర్. ఆ నమ్మకం అనేది అబద్ధం మీద నిలబడింది అనుకోండి, అది ఎప్పటికీ ఉండదు. నిజం. సో ఇక్కడ మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, గొంతులో సరస్వతి మాత ఉంటుంది, నాలుక మీద లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరిని ఎప్పుడు ఏ మాట అన్నా ఇది గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు మిమ్మల్ని నుంచి దూరం అవుతుంది. కాబట్టి దయచేసి నెగిటివ్ మాటలు చెప్పకుండా ఉమ్. ఎంత ఇది ఉన్నా కూడా మనం దాన్ని పెట్టుకుని మంచి మాటలు చెప్పడం, దైవనామస్మరణ చేయడం, పారాయణాలు చేసుకోవడం, లేకపోతే సైలెంట్గా మౌనం అన్నిటికన్నా ఉత్తమం. కాబట్టి ఇది మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకున్న విద్య మీకు ఉపయోగపడడం మొదలు పెడుతుంది. ఆ విద్య డబ్బులా మారి మీకు సంపదలా కూడబడుతుంది. సూపర్ సార్. నిజంగా అంటే మనం ఎప్పుడైనా ఒక చెడు కోరుకుంటే మనమే చెడిపోతాము, ఒక నాశనం కోరుకుంటే మనమే నాశనం అవుతాం అనేది క్లియర్ గా చెప్పేశారు. అన్నిటికీ మించి దైవ నామస్మరణ లేదు అంటే మౌనంగా ఉండడం బెస్ట్. సో సార్ క్లాసెస్ మీరు చాలా చెప్తూ ఉంటారు, రకరకాల క్లాసెస్. ఒకసారి ఎలాగో మీరు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మా వ్యూయర్స్ కోసం ఒక్కసారి డీటెయిల్స్. ఇప్పుడు ఈ క్లాస్లో మనం హోరా చార్ట్ ఒకటి ఇస్తామని చెప్పాం. ఈ హోరా చార్ట్ ఏంటి అని అంటే, ఏ వర్క్ ఈజ్ స్టార్ట్ వెల్ ఈజ్ డన్ అంటే మంచి టైంలో స్టార్ట్ అయింది అనుకోండి, సగం పని పూర్తయినట్టని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. సో అలాగా ఆ మంచి టైం ఎవరు చెప్తారు? హోరా చార్ట్ చెప్తుంది. కాబట్టి మనకున్నటువంటి 7 హోరలు రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజలో ఏ టైంలో పని మొదలు పెడితే అది ముందుకెళ్తుంది, ఏ టైంలో మొదలు పెడితే లేనివన్నీ నెత్తినేసుకొని నెగిటివ్ ఎనర్జీతో వస్తారు, ఇలాంటివన్నీ కూడా మనకి హోరా చార్ట్తో తెలుస్తుంది. ఈ హోరా చార్ట్ మనము ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి, ఈ నా వేదిక్ మహావాస్తు బిజినెస్ ఐడియాస్ డెబిట్ మేనేజ్మెంట్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మనము ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఉన్నాయి. ఈ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ఇంటి యొక్క వాస్తును కూడా మీరు చూసుకోగలుగుతారు. అలాగే వీటితో పాటు 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి మన చుట్టుపక్కల ఎటువంటి వనరులు ఉన్నాయి, వాటిని మనం ఎలా వాడుకోవాలి అనేది. ఒక కుంటివాడు, గుడ్డివాడు, ఒక ముసలివాళ్ళు తప్ప, పిల్లవాళ్ళు తప్ప ఎవరు ఖాళీగా ఉండకూడదు అనేది మన సూత్రం. ఎప్పటి నుంచి సార్ స్టార్ట్ క్లాసెస్? కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. వీఆర్ కండక్టింగ్ ఇన్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫార్మాట్. కాబట్టి మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని అటెండ్ అవ్వచ్చు. ఈ నాలెడ్జ్ మీకు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.